సో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇప్పుడు చాలా మందిలో, చాలా ఛానల్స్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో ప్రచారం అవుతున్న ఈ పదం సడన్ కార్డియాక్ అరెస్ట్. యాక్చువల్లీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే పదం లేదండి, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అండ్ సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సో కార్డియాక్ అరెస్ట్ వేరు, దానివల్ల వచ్చే డెత్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. CANSCD, కార్డియాక్ అరెస్ట్ అండ్ సడన్ కార్డియాక్ డెత్. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె రకరకాల కారణాల వల్ల ఆగిపోవడం, టెంపరీగా ఆగిపోవడం అంటే కొట్టుకోకపోవడం. దాన్ని వెంటనే మనం గుండెకి CPR అంటే కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్ అంటే గుండెకి ప్రెషర్ ఇచ్చి శ్వాస అందించి దాన్ని రివర్స్ చేస్తే ఆ కార్డియాక్ అరెస్ట్ వలన వచ్చే సడన్ కార్డియాక్ డెత్ని మనం కొంతమందిలో రివర్స్ చేయగలం. సో కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. అది ఇంటిలో జరిగిందనుకోండి, మనకి ఏమి చేయాలో తెలియదు. సో పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. జనరల్గా నిద్రలో చనిపోతూ ఉంటారు, సడన్గా మాట్లాడుతూ అన్నం తింటూ సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. దాన్ని ఆ ఒక్క పార్ట్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆ కార్డియాక్ అరెస్ట్ని మనం రిసస్కిటేట్ చేసి ఆ పేషెంట్ని బయటికి తేలేని పక్షంలో దాన్ని SCD సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సో కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి ఉన్న తేడా ఏమిటంటే, కార్డియాక్ అరెస్ట్ గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. గుండె ఆగిపోవడానికి కారణాల్లో ప్రధానమైన కారణం హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే మనకి 3 రక్తనాళాలు సప్లై చేస్తాయి. ఎప్పుడైతే 3 రక్తనాళాలు సప్లై చేస్తున్నాయో వాటిలో ఏవైనా బ్లాక్స్ ఫామ్ అయితే, ఒక 90% బ్లాక్స్, ఒక 100% బ్లాక్స్ ఫామ్ అయితే హార్ట్ యొక్క ఒక పార్ట్ ఆఫ్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆగిపోవడంతో ఆ మజిల్ ఇరిటబుల్ అవుతుంది, అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటుంది. దాన్ని VTVF అంటారు, అంటే వెంట్రుకులర్ ట్రికికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా ఒక 200-300 స్పీడ్లో కొట్టుకొని ముందుకి పంప్ అవ్వదు బ్లడ్. సో దానివల్ల మన మెయిన్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి పేషెంట్ అరెస్ట్ అవుతాడు, అంటే చనిపోవడం జరుగుతుంది. ఈ టైంలోనే మనం వెంటనే CPR చేయాలి. సో చెస్ట్ని ప్రెస్ చేయాలి, ఒక పర్టికులర్ ప్రెషర్తో ప్రెస్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే కార్డియాక్ అరెస్ట్ హాస్పిటల్లో జరిగితే ఇన్ హౌస్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. దాని యొక్క రిజల్ట్స్ బాగుంటాయి, వెంటనే డాక్టర్ చూస్తారు. పేషెంట్ అరెస్ట్ అవ్వకముందే మన ECG మానిటర్లో VTVF చూసి మనము CPR చేసి రక్షించిన పేషెంట్స్ చాలామంది ఉంటారు. అదే బయట మన ఇంట్లో కానీ బయట ఆఫీస్లో కానీ సడన్గా గుండె ఆగిపోయింది అనుకోండి, కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకోండి, దట్ ఇన్వేరియబుల్లీ ల్యాండ్స్ ఇంటూ సడన్ కార్డియాక్ డెత్. ఎందుకంటే మనకి ఏం చేయాలో తెలీదు, పేషెంట్కి ఏమైందో తెలీదు, CPR ఎలా చేయాలో తెలీదు. సో పేషెంట్ ల్యాండ్స్ ఇన్ సడన్ కార్డియాక్ డెత్, వేరాజ్ దట్ ఈస్ ప్రివెంటబుల్ ఇన్ అట్లీస్ట్ 25% ఆఫ్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్.